బ్రేకింగ్తో ఒక తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఉలిక్కిపడే బ్రేకింగ్తో ఇవాళ మీ ముందుకు వస్తూ ఉన్నాము. అందుకనే ఇందాక నుంచి మేము కమింగ్ అప్ కూడా ఇస్తూ ఉన్నాం, ఒక డిస్క్లైమర్ ఇస్తూ ఉన్నాం. గుండె ధైర్యం లేని వాళ్ళు, హార్ట్ వీక్గా ఉన్నవాళ్ళు దయచేసి ఈ బ్రేకింగ్ని చూడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం మరోసారి. ఎస్, ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా, పర్టికులర్గా మహిళలు అయితే ఉలికి పడతారు, ఆందోళన చెందుతారు. అలాంటి బ్రేకింగ్ ఇది. మీకు ఇక్కడ ఒకసారి మీరు ఈ స్క్రీన్ మీద చూడండి. ఈవిడ ఫేస్ చూస్తే మీకు ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? చాలామందికి తెలుసు, న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ మహిళ ఎవరో తెలుసు. ఆవిడ పేరు జాలీ జోసెఫ్. ఈవిడ ఒక ప్రొఫెసర్ అని చెప్పుకుంటూ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆస్తి కోసం ఎంటైర్ ఫ్యామిలీలో, కేరళలో ఉన్న కోజికోడ్లో తన ఫ్యామిలీలో 14 ఏళ్లలో 6 ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసింది. ఎలా చంపింది, ఎందుకు చంపింది అంటే ఆస్తి కోసం చంపింది. ఎలా చంపింది అంటే రెగ్యులర్గా ఆవిడ చికెన్ కర్రీ చాలా బాగా వండుతుంది. అందుకని ఆవిడ చికెన్ కర్రీ కోసం వాళ్ళ బంధువులంతా కూడా ప్రతి ఆదివారం వచ్చి తిని వెళ్తూ ఉంటారు. అలాంటి చికెన్ కర్రీలో ఇదిగో ఈ సైనైడ్ కలిపి, కనిపిస్తుంది కదా, ఇదే సైనైడ్ కలిపి, ఈ సైనైడ్లో జస్ట్ చిటికెడంతా అంటాం కదా, జస్ట్ కొంచెం కొద్దిగా మన సాల్ట్ మాదిరిగానే కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో జస్ట్ చిటికెడంతా తీసుకుని వండిన చికెన్ కర్రీలో కలిపి పెడితే ఎవరైనా ప్రాణాలు పోతారు. ప్రాణాలు పోయినట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఎలాంటి నొప్పి ఉండదు, ఎలాంటి బాధ ఉండదు. వితిన్ సెకండ్స్లో చచ్చిపోతారు. ఇదే సైనైడ్ని కొంచెం తీసుకుని వేలుతో జస్ట్ నాలుక మీద టచ్ చేస్తే, నాలుకని టచ్ అయ్యి రుచి తెలిసే లోపే ప్రాణాలు పోతాయి. అందుకని మిలిటెంట్లు, టెర్రరిస్టులు, అంతకుముందు నక్సలైట్లు ఇలాంటి సైనైడ్ని ఎక్కువగా వినియోగించేవారు. వారి మెడలో ఒక తాయెత్తు మాదిరిగా కట్టుకుని దానిలో సైనైడ్ పెట్టుకునేవారు. ఒకవేళ పోలీసులకు దొరికిపోతున్నాం అనుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళ రహస్యాలు చెప్పమని పోలీసులు ఆ తర్వాత కొడతారేమోనని భయంతో సైనైడ్ దాన్ని నోట్లో పెట్టి కొరికి చనిపోతారు. వితిన్ సెకండ్స్లో చనిపోతారు. సైనైడ్కున్న బలం అలాంటిది, అంతటి ప్రమాదకరమైన సైనైడ్ కాబట్టి దీన్ని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అమ్మరు. కేవలం బంగారం షాపుల్లో మాత్రమే ఈ సైనైడ్ ఉంటుంది. అది కూడా బంగారాన్ని శుభ్రపరచడానికి మాత్రమే. అంతే తప్ప వేరే ఎక్కడా కూడా ఈ సైనైడ్ వినియోగించే అవకాశం లేదు. అసలు ఈ సైనైడ్ ఎందుకు కనిపెట్టారు, ఏ పర్పస్ కోసం వాడతారో కూడా పూర్తి వివరాలు అయితే మనకు తెలియదు. అలాంటి సైనైడ్ని వినియోగించి జాలీ జోసెఫ్ 14 ఏళ్లలో 6 కుటుంబ సభ్యుల్ని చంపింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సంగతికి వద్దాం. సరే, అక్కడెక్కడో కేరళలో జరిగిన ఉపోద్ఘాతం మాకెందుకు, ఆ పురాణం అంతా మాకెందుకని మీరంతా అనుకోవచ్చు. మనకెందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఈవిడ శిష్యులు ఆవిడ ఇన్స్పిరేషన్తో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తల్లి కూతుళ్ళు, అది కూడా మీది తెనాలి మాది తెనాలి అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి తెనాలిలో తల్లి కూతుళ్ళైన రమణమ్మ, ఆమె కూతురు వెంకటేశ్వరి, వీళ్ళిద్దరూ చేసిన ఈ సైనైడ్ని ఉపయోగించి ఈ తల్లిగారి ఇన్స్పిరేషన్తో కేరళలో కోజికోడ్లో 6 చంపిన జాలీ జోసెఫ్ని ఇన్స్పిరేషన్తో ఈ తల్లి కూతుళ్ళు ఇదే సైనైడ్ బంగారం షాపులో పనిచేసే ఒక యువకుడి దగ్గర తెప్పించుకుని ఏకంగా 4 చంపేశారు. ఇంకో 3 చంపడానికి మర్డర్ అటెంప్ట్ కూడా చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ 3 మర్డర్లు కూడా ఫెయిల్ అయ్యాయి. టోటల్గా 4 అయితే చంపేశారు. అందులో ఒక మగవాడు ఉంటే మిగిలిన 3 కూడా మహిళలే ఉన్నారు. టోటల్గా ప్యూర్లీ 2 తల్లి కూతుళ్ళు చేసిన నిర్వాహకం ఇది. ఆ తల్లి కూతుళ్ళు వాళ్ళే. రమణమ్మ గారు, ఆవిడ వయసు 60 ఏళ్ల పైన ఉంటుంది. పక్కనే వెంకటేశ్వరి, ఆవిడ వయసు 32 ఏళ్ళు. ఈ తల్లి వాలంటీర్గా పనిచేస్తున్నారు తెనాల్లో వాలంటీర్. ఆ వాలంటీర్ తల్లి ఈ రమణమ్మ గారు. సో ఈ తల్లి కూతుళ్ళు కలిసి ఈజీ మనీ సంపాదించడం ఎలా అన్నదాని మీద ఎలా రీసెర్చ్ చేశారో, ఎవరి దగ్గర నేర్చుకున్నారో తెలియదు. కానీ ఈ రమణమ్మ గారు కూతురు వెంకటేశ్వరిని ట్రైనింగ్ కోసం కాంబోడియా దేశానికి పంపించింది. కాంబోడియా పంపి అక్కడ సైబర్ క్రైమ్స్ చేయటం ద్వారా కావచ్చు, ఈజీ మనీ కోసం మర్డర్స్ చేయటం కావచ్చు, ఏ విధంగా ఒక నేరం చేసి ఎలా తప్పించుకోవాలి, పోలీసుల కళ్ళు ఎలా కప్పాలి, ప్రపంచానికి తెలియకుండా హత్య ఎలా చేయాలి అన్న అన్ని అంశాల మీద ఆవిడ వెంకటేశ్వరి ట్రైనింగ్ తీసుకుంది. అక్కడ ట్రైనింగ్ తీసుకొచ్చి ఇక్కడ తల్లికి కూడా నేర్పింది. అందులో వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఈ సైనైడ్ మర్డర్స్. ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో కర్రీ అండ్ సైనైడ్ అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, జాలీ జోసెఫ్కి సంబంధించింది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వెబ్ సిరీస్ చూసిందో చూడలేదో తెలియదు, కానీ ఆవిడ ఇన్స్పిరేషన్తో
ఈ సైనైడ్ని మర్డర్లకి మార్గంగా ఎంచుకున్నారు ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా. కాంబోడియాలో తీసుకుని వచ్చిన శిక్షణ మొత్తం ఈ సైనైడ్తో మర్డర్లు ఎలా చేయాలి, చేసిన మర్డర్ని సహజ మరణం కింద ఎలా చిత్రీకరించాలి, పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి, ఇదే వాళ్ళు అక్కడ ట్రైనింగ్ తీసుకొచ్చింది. ఆ తల్లి ఆవిడ చూస్తే మీరు ఒకసారి ఒరిజినల్ ఫొటోస్ ప్లే చేయండి. నిందితులు రమణమ్మ అండ్ ఈవిడ రమణమ్మ 60 ఏళ్ళు పైన ఉంటాయి. ఈవిడ మెయిన్ నిందితురాలు. ఈమె తన కూతుర్ని కాంబోడియా పంపించింది. నెక్స్ట్ అసలైన నిందితురాలు ఈవిడ వెంకటేశ్వరి. ఈవిడ తెనాల్లో వాలంటీర్. తెనాల్లో చాలామందికి తెలిసి ఉంటుంది వాలంటీర్ కాబట్టి 4 ఏళ్ల పాటు సేవలు కూడా అందించింది. ఆ తర్వాత ఎందుకు అనుకుందో వాలంటీర్గా జీతం సరిపోవట్లేదని కాంబోడియా వెళ్ళింది. కాంబోడియా వెళ్ళి ఈ తల్లిగారి సలహాతో ఆవిడ కాంబోడియా వెళ్ళి సైనైడ్తో మర్డర్లు చేయటం ఎలా అనే దాని మీద ట్రైనింగ్ తీసుకొచ్చింది. ఈ తల్లిని చూస్తే మీకు ఎక్కడైనా డౌట్ వస్తుందా ఆవిడ కిల్లర్ అంటే, ఆవిడని మర్డర్లు చేసిందంటే మీకు ఎక్కడైనా అనుమానం వస్తుంది? ఎంత ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు. తర్వాత ఈ అమ్మాయిని చూడండి ఒకసారి, ఆవిడకి పెళ్ళయింది. సో ఆవిడ ఈజీ మనీ కోసం కాంబోడియా వెళ్ళి శిక్షణ తీసుకొచ్చి మరీ తల్లితో కలిసి నలుగురిని మర్డర్ చేసినట్టు మీరు నమ్ముతారా? ఇవాళ పోలీసులు, గుంటూరు జిల్లా పోలీసులు వీళ్ళిద్దరిని మీడియా ముందు నుంచోబెట్టి అరెస్టు చూపించే వరకు, ప్రెస్ మీట్ పెట్టే వరకు ఈ వ్యవహారం ఎక్కడా కూడా బయటికి రాలేదు. ఆశ్చర్యం. ఒక మర్డర్ కేసులో, ఒక అనుమానాస్పద స్థితి కేసులో ఈ తల్లి కూతుళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే ఈ మర్డరే కాదు, మేము గతంలో కూడా 3 చంపామని చెప్పారు. అంతేకాకుండా ఇంకో 3 మర్డర్ చేయడానికి ప్లాన్ కూడా చేశాము, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయింది. లేకపోతే ఈ 2 ఏళ్లలో, అంటే 2022 నుంచి ఈ నెల వరకు దాదాపు 2 ఏళ్ల పీరియడ్లో 7 చంపుదామని ప్లాన్ చేశారు. ఈ 7 వర్కౌట్ అయి ఉంటే తర్వాత ఇంకా 70 మందిని చంపేవారేమో తెలియదు. కానీ అంటే కేరళలో జాలీ జోసఫ్ రికార్డును బ్రేక్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆవిడ 14 ఏళ్లలో 6 కుటుంబ సభ్యులను చంపితే వీళ్ళు కేవలం 2 ఏళ్లలో 4 చంపారు. ఇంకో 4 చంపడానికి ప్రయత్నాలు చేశారు. ఆ 3 కూడా చంపేసి ఉంటే మొత్తం టోటల్గా 7. అంటే ఆవిడ 14 ఏళ్లలో 6 చంపితే ఆ రికార్డును బ్రేక్ చేసి కేవలం 2 ఏళ్లలో 7 చంపేసేవాళ్ళు వీళ్ళిద్దరు. కాదు, వర్కౌట్ కాక ఆ ప్లాన్ వికటించి చివరి 4 మర్డర్స్తోనే ఆగింది. సో ఒక మలయాళీ అమ్మాయే అన్ని మర్డర్లు చేస్తే ఒక తెలుగు వాళ్ళమైన మేము ఎంతమందిని లేపేయాలనుకున్నారు? మలయాళీతో పోటీ పడ్డారు. ఏ విషయంలో కూడా మలయాళీ సినిమాలతో కానీ మలయాళీ వాళ్ళతో కానీ మనం వెనక్కి తగ్గేదే లేదు తెలుగు వాళ్ళు. సో అంతకన్నా బ్రహ్మాండంగా నరుకుతామని, అంతకన్నా పెద్దగా చంపగలమని వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి ఈ విధంగా మర్డర్లన్నీ కూడా చేశారు. ఇవాళ మధ్యాహ్నం గుంటూరు జిల్లా రిపోర్టర్లకు కూడా ముందస్తు సమాచారం లేదు ఇది సైనైడ్ మర్డర్స్ అన్న విషయం. గుంటూరు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా సైనైడ్తో తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఇంతమందిని మర్డర్ చేశారని చెప్పగానే అక్కడున్న జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి ఇక్కడ గుంటూరు జిల్లాలో, అది కూడా తెనాల్లో 2 తల్లి కూతుళ్ళు కలిసి ఇంతమందిని చంపారా, ఇంకో 3 చంపడానికి ప్రయత్నించారని రిపోర్టర్లు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి మీకు అక్కడ కనిపిస్తుంది. ఇన్నాళ్ళు కేరళ మర్డర్స్ గురించి మాత్రమే మన అందరికీ కూడా తెలుసు. అందులో చాలామందికి తెలియదు నిజానికి కేరళ మర్డర్ల గురించి. ఒక లేడీ ఆస్తి కోసం తన ఫ్యామిలీలో ఉన్న 6 14 ఏళ్లలో 6 చంపింది అన్న విషయం తెలియదు. కానీ ఇప్పుడు ఒకసారి మరీ గుర్తు చేస్తూ ఉన్నాం. ఒకసారి జాలీ జోసఫ్ను చూద్దాం. ఆవిడ కేరళ కోజికోడ్ న్యూస్ని ఫాలో అయ్యే వాళ్ళకి, పర్టికులర్గా నేషనల్ న్యూస్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఇదంతా కూడా బాగా తెలుసు. ఇందాక నేను చెప్పాను కర్రీ అండ్ సైనైడ్ అని నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ కూడా ఉంది. ఆవిడ మీద పెద్ద డాక్యుమెంటరీయే తీశారు, ఒక పెద్ద సిరీసే తీశారు.
సో ఆవిడే జాలీ జోసెఫ్ గారు ఎంత ఇన్నోసెంట్గా కనిపిస్తుంది కానీ ఎంత అమాయకురాలుగా, పక్కన ఉన్నది ఆమె భర్త. ఆయన్ని ఈవిడ లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ చేసుకున్న తర్వాత ఆవిడ కోజికోడ్లో ఉన్న ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ని అని చెప్పింది. ప్రొఫెసర్ని అని చెప్తే వీళ్ళ మామగారికి ఈ పెళ్ళి ఇష్టం లేదు. మొదటి నుంచి ఈవిడ కాపురానికి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అసలు ఈవిడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిజం కాదు, అసలు ఈవిడ ప్రొఫెసరేనా కాదా అని ఏదో సమ్ డౌట్ ఎక్స్పెక్ట్ చేసిన వెంటనే మామగారికి చికెన్ కర్రీలో సైనైడ్ కలిపి ఆయన లేపేసింది. ఆ తర్వాత మామగారు చచ్చిపోయారు, డిప్రెషన్తో అత్తగారు చచ్చిపోయారు అన్నట్టుగా 1 సంవత్సరం తర్వాత అత్తగారిని చంపేసింది సైనైడ్ కలిపేసి. అందరికీ చికెన్ కర్రీ పెట్టడం, చంపేయడం. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో డౌట్ రైజ్ చేస్తే వాళ్ళకు కూడా చికెన్ కర్రీలో సైనైడ్ కలిపి అతన్ని చంపేసింది ఆవిడ. ఆ తర్వాత భర్త ఏదో ఇదే అంశం మీద సమ్ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ భర్తను చంపేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే 14 ఏళ్లలో అదే ఇంట్లో ఉంటుంది. భర్త చచ్చిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చచ్చిపోతున్నారు. సంవత్సరానికి ఒక డెడ్ బాడీ చొప్పున ఫ్యామిలీ ఇంటి ముందు లేస్తూ ఉంటే ఆ డెడ్ బాడీ పక్కన కూర్చుని ఏడుస్తోంది. వచ్చిన బంధువులు ఎవరికి కనీసం అనుమానం కూడా రావట్లా. అందరూ ఏమనుకుంటున్నారంటే సహజ మరణమే అనుకుంటున్నారు. ఆఖరికి ఆమె భర్తది సహజ మరణం అనుకుంటున్నారు, అత్తమామది సహజ మరణం అనుకుంటూ ఉన్నారు. అట్లా ఇంకెవరెవరినైతే చంపేసిందో వాళ్ళందరిది సహజ మరణమే అన్న డౌట్ వచ్చింది. చివరికి ఆమె కొడుకు, ఈ 14 ఏళ్లలో ఆమె కొడుకు పెద్దోడైపోయాడు. కొడుకు అనుమానం వచ్చింది తల్లి మీద. ఒకానొక మర్డర్, లాస్ట్ మర్డర్లో కొడుకు అనుమానం వచ్చిన తర్వాత అతను పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఈ జాలీ జోసెఫ్ 14 ఏళ్లలో 6 ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసిన అన్న విషయం అప్పుడు బయటకు వచ్చి ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది, కేరళ మొత్తం ఆశ్చర్యపోయింది. సో ఈవిడ ఇన్స్పిరేషన్తోనే ఇందాక నేను చెప్పాను కదా, ఒక మలయాళీ మహిళ అన్ని మర్డర్లు చేస్తే ఒక తెలుగు మహిళలమైన మేము ఎందుకు మర్డర్లు చేయకూడదు అని అనుకున్నారు ఈ తల్లి కూతురు ఇద్దరు. అందుకని మలయాళీ సినిమాలతో తెలుగు సినిమాలు పోటీ పడినట్టు అక్కడ మలయాళీ జాలీ జోసెఫ్తో పోటీ పడిన ఈ తల్లి కూతుళ్ళు. ఇంకో ఈ పక్క రవణమ్మ, ఈ పక్క ఆవిడ కూతురు వెంకటేశ్వరి. ఈవిడ వయసు 32, ఈవిడ వయసు 60 వీళ్ళిద్దరూ కలిసి ఇదే సైనైడ్తో దాదాపు 4 మర్డర్ చేసేసారు. ఈ 4 మర్డర్ చేయడానికి ఇంకో 2 మహిళల సాయం కూడా తీసుకున్నారు. ఆ స్టోరీ ఏంటనేది మరి కాసేపులో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ 2 లేడీలు ఈ హత్యలో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా వీళ్ళతో భాగస్వాములు అయ్యారని. సో ఈ సైనైడ్ మర్డర్లకు సంబంధించి ఈ తల్లి కూతుళ్ళు చేసిన ఈ సైనైడ్ కిల్లర్లుగా మారి ఎంతోమంది ప్రాణాలు తీసిన వైనాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్లో చెప్పారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూడండి. బ్రీజర్ అంటారు. బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి, ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు. దాంట్లో సైనైడ్ని కలిపి అక్కడ 3 తాగుతున్నలో ఆవిడకి ఎవరు అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు. అది అవుట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు. తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు 2-3 డేస్ కానీ చెప్పిన తర్వాత మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం, ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా. ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము. వాళ్ళు ఈ పంది కుక్కలకి ఎక్కువ అయిపోయింది, దానికి కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు 2 times. వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది, అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది. దాన్ని వీళ్ళకి 2 times 4,000కి ఇచ్చారు. దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని ముందు ఇదే విధంగా 3 మర్డర్ చేశారు సైనైడ్ కలిపి. కానీ 3 మర్డర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు. లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి. సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి. సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు. 2022లో మీకు అందరికి కూడా ప్రెస్ నోట్ ఇస్తాము. దాంట్లో 2022లో ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా, ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు. ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది. ఎక్కడ? ప్రకాశంలో అతన్ని చంపేసింది 2022లో. ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళ పైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త. సో మందులో సైనైడ్ కలిపింది 2022లో, దాదాపు సెప్టెంబర్ నెలలో. 2023లో మళ్ళీ నాగమ్మ అని చెప్పేసి వాళ్ళు పక్కన నైబరే, పక్కన ఉన్న వాళ్ళే, జస్ట్ ఒక లోన్ అమౌంట్ 20,000 వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి
అది అడగకుండా ఉండడానికి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసం సైనైడ్ కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది 2023లో. 2024 ఏప్రిల్లో భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే, భూదేవి హస్బెండ్ భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి. ఆవిడని చంపిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయన్న ఉద్దేశంతో పాటు ఆ భూదేవి అది గుంటూరు ఎస్పీ సతీష్ గారు చెప్పిన సమాచారం. ఆయన చెప్తూ ఉంటే చూసేవాళ్ళంతా వినేవాళ్ళంతా ఒళ్ళు గగురు పొడిచిందనమాట. ఏంటి తెనాల్లో ఇద్దరు తల్లి కూతుళ్ళు కలిసి, అసలు వీళ్ళిద్దరూ ఎంత అమాయకంగా కనపడుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి ఇన్ని మర్డర్స్ చేశారు. అది పర్టికులర్గా సైనైడ్తో, ఒకళ్ళకేమో లిక్కర్లో సైనైడ్ కలిపి, ఒకళ్ళకేమో టీలో సైనైడ్ కలిపి, ఒకళ్ళకి బిర్యానీలో సైనైడ్ కలిపి, ఈ విధంగా మర్డర్లు ఎట్లా చేశారు అనేది ఆశ్చర్యపోయారు. సో ఇది ఒక సంచలనం అయిపోయింది. ఇప్పుడు చాలామంది పట్టించుకోలేదు. సో అందుకని బిగ్ టీవీ దాన్ని బ్రేక్ చేస్తుంది. ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే మీ పక్కన ఎవరు మిమ్మల్ని పిలిచి సాయంత్రం మందు పోయిస్తాను రమ్మని చెప్పి బార్కు తీసుకెళ్ళి అందులో సైనైడ్ కలుపుతారు, అప్రమత్తంగా ఉండండి. ఎవరన్నా పిలిచి చికెన్ కర్రీతో భోజనం పెడతానంటే కొంచెం ఆలోచించి తినండి. ఎందుకంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేశారు. ఇట్లా వీళ్ళు చంపిందంతా కూడా తమ ఇంటి పక్క వాళ్ళు, ఇంటి పొరుగు వాళ్ళతోనే స్నేహం చేసి వాళ్ళందరినీ ఊరి చివరికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ మందులో సైనైడ్ కలిపి, టీలో సైనైడ్ కలిపి ఇట్లా రకరకాలుగా చంపేశారు. అంతటికి మూల కారణం ఏదైనా ఉందంటే కేరళలో కోజికోడికి సంబంధించిన జాలీ జోసెఫ్ ఇన్స్పిరేషన్తో ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా చూసారుగా. నా వెనక్కి కనిపిస్తున్న ఇద్దరు రమణమ్మ అండ్ వెంకటేశ్వరి, ఇద్దరు తల్లి కూతుళ్ళు. ఇందులో వెంకటేశ్వరి వాలంటీర్గా పనిచేసిన తర్వాత ఆ జీతం సరిపోవట్లేదని కాంబోడియా వెళ్ళి ఇదిగో ఈ సైనైడ్తో మర్డర్లు ఎలా చేయాలన్న దాని మీద శిక్షణ పొంది వచ్చి తమ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, ఈ పక్కన ఉన్నవాళ్ళు, ఇంటి ఎదురుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ స్నేహం చేసి అందులో లేడీస్ని ఎక్కువగా టార్గెట్ చేసి వాళ్ళందరినీ లేపేసింది. ప్రస్తుతానికి 4 చంపింది. ఇంకో 3 చంపడానికి ప్రయత్నిస్తే అది వేరు కారణాలలో వికటించింది. ఎలా ఫెయిల్ అయ్యారు అనేది కొద్దిసేపట్లో మీకు అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు బతికున్న వాళ్ళు వీళ్ళ చేతుల్లోంచి ప్రాణాలతో బయటపడి చివరి నిమిషంలో ప్రాణం పోయే దశలో, అంటే ఈ సైనైడ్ నోట్లోకి పంపించే దశలో కొన్ని అదృష్టం కలిసి వచ్చి వాళ్ళ ప్రాణాలతో బయటపడ్డారు. సో ఇవాళ ఎస్పీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత వాళ్ళు కూడా బిత్తరపోతారు, వామ్మో మనం చచ్చి బతికామా అని. సో వీలైతే వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం మేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ 4 మర్డర్లు ఎలా చేశారు ఈ తల్లి కూతుళ్ళు, అసలు ఏ మర్డర్ కేసులో వీళ్ళ మీద అనుమానం వచ్చి వీళ్ళిద్దరిని అసలు ఎలా అరెస్ట్ చేశారు. ఎందుకంటే కోజికోడ్లో జాలీ జోసెఫ్ని అరెస్ట్ చేయడానికి 14 ఏళ్ళు పట్టింది. 14 ఏళ్ల వరకు 6 చంపినా కూడా ఎవరికి అనుమానం రాకుండా మేనేజ్ చేసింది. అలాంటిది 2 ఏళ్లలో 4 చంపేసి ఇంకో 3 చంపడానికి ప్రయత్నించిన ఈ తల్లి కూతుళ్ళు గుంటూరు పోలీసులు ఎలా అరెస్ట్ చేయగలిగారు, ఎక్కడ అనుమానం వచ్చింది వాళ్ళకి అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక కేసులో వీళ్ళని అరెస్ట్ చేస్తే అంతకుముందు 3 చంపిన అంశం వెలుగులోకి వచ్చింది. అది ఎలా జరిగింది, ఆపరేషన్ ఏంటి, గుంటూరు పోలీసులకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత పెద్ద సంచలనమైన కేసుని టేకప్ చేసినందుకు ఎస్పీ సతీష్ కుమార్ గారికి, అట్లాగే తెనాలి పోలీసులకు, చేబ్రోలు పోలీసులకు అందరికీ కూడా నిజంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్ అనేది. కేరళ పోలీసులు 14 ఏళ్లలో పట్టుకోలేకపోయారు ఆవిడ్ని. ఆంధ్ర పోలీసులు కేవలం 2 ఏళ్లలో 4 మర్డర్స్తోనే ఆవిడని అరెస్ట్ చేశారు. ఎస్పీ గారు, అక్కడ చేబ్రోలు ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి, వాళ్ళందరికీ కూడా నిజంగా మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దానికన్నా ముందు అసలు ఏ కేసులో వీళ్ళిద్దరూ పట్టుబడ్డారు, ఎలా పట్టుబడ్డారు, వీళ్ళు ఎంతమందిని ఎలా చంపారు, వీళ్ళ చేతుల్లో చావులోంచి బయటకు పడిన వాళ్ళు ఎలా బయటపడగలిగారు, ఇవన్నీ కూడా మా కొలీగు శ్రావణి ఉంది. ఒకసారి శ్రావణితో మాట్లాడదాం. శ్రావణి, మొత్తం స్టడీ చేశారు ఈ కేసు అంతా కూడా, టోటల్గా ఈ తల్లి కూతుళ్ళ నిర్వాహకం అంతా కూడా మీరు స్టడీ చేశారు. ఏ కేసులో వీళ్ళిద్దరూ పట్టుబడ్డారు, ఎలా దొరికిపోయారు, ఇంతకుముందు వీళ్ళ మర్డర్ ఆపరేషన్ అంతా కూడా ఎలా చేశారు? చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెనాలిలో కేరళ తరహా సైనైడ్ మర్డర్స్ అనేవి సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో వీళ్ళు తల్లి కూతుర్లు దొరికిపోవడానికి గల కారణం వాళ్ళు చేసిన 4వ మర్డర్ ఏదైతుందో, వీళ్ళు చేబ్రోలు శివారులో నాగూర్ బి అనే ఒక మహిళ దగ్గర ఉన్న డబ్బులు మరియు బంగారం కోసం తనతో స్నేహం చేసి తనని మాటల్లో పెట్టి ఊరు చివరికి తీసుకెళ్లారు. ఊరు చివరికి తీసుకెళ్లే సమయంలో తనతో వాళ్ళు ఆటోలో వెళ్తుండగా వాళ్ళ వెనకాల రజని అనే ఒక మహిళ కూడా వెనక రావడం జరిగింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వారు ఒక ఆటో డ్రైవర్ సహాయంతో ఒక బ్రీజర్ అనేది కొని దాంట్లో సైనైడ్ కలిపి ఆ మహిళకి అనుమానం రాకుండా తన మాటల్లో పెట్టేసి ఆ బ్రీజర్ అనేది తాగించి తనని చంపడం అయితే జరిగింది. ఈ విధంగా ఆ అమ్మాయిని నాగూర్ బి అనే మహిళని అక్కడే ఊరి చివరన వదిలేసి తన దగ్గర ఉన్న డబ్బులు బంగారం అనేది తీసుకొని ఈ తల్లి కూతుర్లు ఇంటికి వచ్చేశారు. కొన్ని రోజుల తరువాత
పోలీసులు ఎవరైతే ఉన్నారో నా శివారులో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం అనేది లభించింది అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పడంతో పోలీసులు ఈ మృతదేహం ఎవరిది అని దర్యాప్తు చేపట్టగా తను నాగూర్ బి అని చెప్పేసి తెలియడంతో తన అనుమానాస్పద స్థితిలో తన మరణాన్ని గుర్తించి పోస్ట్ మార్టం జరపంగా తను చనిపోయింది సైనైడ్ వల్ల అని తెలిసింది. అయితే సైనైడ్ నాగూర్ బికి ఎవరు ఇచ్చారు, అసలు సైనైడ్ వల్ల తను చనిపోవడం ఏంటి అని చెప్పేసి డీటెయిల్డ్గా వాళ్ళు ఎంక్వైరీ చేయగా లాస్ట్ కాల్స్ అనేవి వెంకటేశ్వరి ఇంకా రమణమ్మ వాళ్ళ కాల్స్ ఉండడం వల్ల వాళ్ళని అనుమానాస్పద స్థితిలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది. వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఈ నాగూర్ బిఏ కాకుండా మరో 2 మహిళలతో పాటు ఇంకో పురుషుని కూడా వాళ్ళు ఇదే విధంగా ఆహారంలో కానీ మద్యంలో కానీ సైనైడ్ అనేది ఇచ్చి మర్డర్ చేశామని చెప్పేసి చెప్పారు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనం మొదటి మర్డర్ అనేది వాళ్ళు 2022 ఎవరైతే వెంకటేశ్వరి అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆమెను చంపడం జరిగింది. ఎందుకు అనంటే తన ఆస్తి కోసం డబ్బుల కోసం తనని వాళ్ళ ఊరైన ప్రకాశం జిల్లాలోని మర్కాపూర్లో ఉండే అత్తగారింటికి భర్తకి తెలియకుండా తల్లి రమణమ్మ కూతురు వెంకటేశ్వరి వెళ్ళి తనకి మద్యంలో ఈ సైనైడ్ అనేది కలిపి ఇచ్చి తనకి సహజ మరణం కింద సృష్టించి తనని చంపడం అయితే జరిగింది. తనని చంపిన తర్వాత తన పేరు పైన ఉన్న ఆస్తులైనా కానీ బంగారం అయినా కానీ డబ్బు అయినా కానీ తీసుకొని వెళ్ళారు. సో ఈ సైనైడ్ ఇవ్వడం వల్ల ఇది రంగు రుచి అనేది ఏది తెలియకుండా ఉంటుంది కాబట్టి మనకి సహజ మరణం నిద్రిస్తున్న విధంగానే అనిపిస్తుంది, కానీ ఎవరైనా కూడా మర్డర్ చేశారని ఏ మాత్రం కూడా అనుమానం రాదు. సో అందుకే వీళ్ళు మర్డర్ చేసిన ప్రతిసారి కూడా తప్పించుకోవడానికి ఇదొక రీజన్ అని కూడా మనం అనుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే రెండో మర్డర్ 2023 ఆగస్ట్ తమ ఇంటి పక్కనే ఉంటున్న 65 ఏళ్ల నాగమ్మ అనే ఒక వృద్ధురాల్ని చంపడానికి వీళ్ళు ప్రయత్నించారు. తనకు థమ్సప్లో అంటే ఎవరైతే నాగమ్మ ఉన్నారో 20,000 అప్పు తీసుకొని ఆ అప్పు అడుగుతుందన్న నెపంతో అప్పు తీర్చలేక వీళ్ళు ఆమెను కూడా మర్డర్ చేయాలని చెప్పేసి ఈ సైనైడ్ తోటి ప్లాన్ చేసుకున్నారు. అదేవిధంగా ప్లాన్లో భాగంగానే తనని నమ్మించి తనకి థమ్సప్లో సైనైడ్ అనేది ఇచ్చి తనని మర్డర్ చేసిన తర్వాత ఈ ఏదైతే నాగమ్మ పేరు మీద ఉన్న ఆస్తులు కూడా డబ్బు కూడా వాళ్ళు మొత్తం దొంగలించడం అయితే జరిగింది. ఒకవేళ నాగమ్మ కనుక బ్రతికుంటే ఈ 20,000 అప్పు ఇవ్వాల్సి వస్తుంది. అదే ఒకవేళ తనని మర్డర్ చేస్తే తన పేరు పైన ఉన్నా కూడా డబ్బులు మనం అదనంగా తీసుకోవచ్చు అనే ఒక దురుద్దేశంతో డబ్బు మీద ఉన్న ఆశతోటి వాళ్ళు ఈ విధంగా కూడా రెండో మర్డర్ చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే 2024 ఏప్రిల్లో మోషే అనే వ్యక్తి తన భార్య భూదేవి వీళ్ళిద్దరూ తరచూ మద్యం తాగి వచ్చి భార్యను కొట్టడం కానీ భార్యతో గొడవ పడుతున్నాడు అనే నెపంతో ఈ భూదేవి వెంకటేశ్వరి ఇంకా తన తల్లి అయిన రమణమ్మను మీట్ అవ్వడం జరిగింది. మీట్ అయిన తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా కలిసి మోషే యొక్క మర్డర్కి ప్లాన్ చేసుకున్నారు. అదేవిధంగా మోషేకి మద్యంలో సైనైడ్ కలిపి ఇచ్చి తనని హతమార్చడం జరిగింది. హతమార్చిన తర్వాత తనకు వచ్చిన ఏదైతే ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయో ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ముగ్గురు పంచుకోవడం జరిగింది. అంటే వీళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం అంటే మోషే చనిపోతే వీళ్ళకు తన పేరు పైన ఉన్న ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయన్న ఒక ఆలోచనతోటి ఈ మర్డర్ చేసి తనని కూడా చంపేసి ఆ వచ్చిన డబ్బుల్ని కూడా వీళ్ళు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మోషే చనిపోయిన తర్వాత ఏదైతే వితంతు పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్ కూడా వీళ్ళు ముగ్గురు పంచుకునే విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారనే మాట కూడా తెలుస్తుంది. నాలుగో మర్డర్ ఏదంటే ఉందంటే ఇప్పుడు మనం మొదట్లో మాట్లాడుకున్న నాగూర్ బి మర్డర్. సో నాగూర్ బి ఏంటంటే తను బంగారం ఇంకా డబ్బులు ఉన్నాయని చెప్పేసి తనతోటి ముందు నుంచి అది పసిగట్టిన వెంకటేశ్వరి ఇంకా రమణమ్మ తనతో స్నేహం చేసుకొని ప్లాన్ ప్రకారమే ఊరు చివరికి తీసుకెళ్ళి ఆ బ్రీజర్లో సైనైడ్ అనేది కలిపి ఇచ్చి తనని మర్డర్ చేసి ఆ బంగారం ఇంకా డబ్బులను కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళు ఈ 4 మర్డర్లు కూడా చేయడానికి సిద్ధపడ్డారు. అంటే ఆ మహిళలను చూసినా కూడా మనకు అసలు ఏ విధంగా కూడా వీళ్ళు మర్డర్స్ చేస్తారు, అసలు ఒక సైనైడ్ అనే ఒక పదార్థం ఉంటుంది అని తెలుసు వీళ్ళకని కూడా మనకి ఏ మాత్రం కూడా అనుమానం రాదు. అలాంటి అనుమానం రాని విధంగా ఉన్న ఈ మహిళలు ముగ్గురు మహిళలని ఒక పురుషుణ్ణి మర్డర్ చేసి ఇప్పుడు ప్రస్తుతం జైలు దగ్గర ఉన్నారు పోలీసుల కస్టడీలో. శ్రావణి, అది నలుగురిని ఎట్లా చంపింది? ఒక మగవాడిని మోషే అనే వ్యక్తిని, మిగిలిన 3 మహిళల్ని ఏ విధంగా ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి చంపారు? 3 మర్డర్లేమో కేవలం తల్లి కూతుళ్ళే చంపారు. ఒక మర్డర్కి మాత్రం ఆ భూదేవిని వినియోగించారు. ఎందుకంటే భూదేవి భర్త మోషేని లేపేయాలనుకున్నారు. అందుకని భూదేవి అప్రోచ్ అయింది వీళ్ళని.
సో భూదేవి సాయంతోనే, అంటే భార్య సాయంతోనే ఆమె భర్త మోషన్ లేపేశారు. చచ్చిపోయిన తర్వాత వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుల్ని ముగ్గురు షేర్ చేసుకున్నాను. ఇక మిగిలిన ముగ్గురు మహిళల్ని ఏ రకంగా చంపారో అనేది శ్రావణి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక ఇప్పుడే అసలైన ట్విస్ట్ ఉంది మీకు. నలుగురిని చంపేశారు, ఎక్కడా కూడా అనుమానం రాలేదు. 4వ మర్డర్ దగ్గర అనుమానం వచ్చింది. సో ఆ కేసులో అరెస్ట్ చేశారు. అయితే ఒక ముగ్గురు బతికిపోయారు. ఎలా బతికారు అనేది శ్రావణి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. శ్రావణి, కేవలం మర్డర్లు మాత్రమే కాకుండా, మర్డర్లు చేయటమే కాకుండా ఆల్రెడీ ముగ్గురు వీళ్ళ చేతుల్లోంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఎలా బయటపడ్డారు? ఏ అదృష్టం వాళ్ళని వరించి ప్రాణాలతో నిలిపింది? వరకు మనం డీటెయిల్స్లో చూసుకున్నట్టయితే నలుగురిని చంపారని చెప్పేసే చూసుకున్నాం. కాకపోతే నలుగురితో పాటు ఇంకో ముగ్గురిని కూడా చంపడానికి ప్రయత్నించి వాళ్ళు విఫలమయ్యారు. ఒకవేళ ఇది కూడా వాళ్ళు సక్సెస్ అయ్యి ఉంటే మొత్తం 2 ఏళ్లలో వీళ్ళు దాదాపుగా 7 మర్డర్లు చేసి రికార్డు స్థాయిలో, అంటే మనం కింద చూసుకున్నట్టయితే 2023లో మనకి నెట్ఫ్లిక్స్లో వచ్చిన జాలీ జోసెఫ్ కర్రీ సైనైడ్ అనే వెబ్ సిరీస్ ఆధారంగా ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ని కూడా దాటేసి ప్రజల్లో ఇంతటి కల్లోలాన్ని సృష్టించదగ్గ ఒక పని చేశారని చెప్పుకోవచ్చు. సో ఫెయిల్ అయిన వాళ్ళలో ఏంటంటే 2022 డిసెంబర్లో తెనాలికి చెందిన ఒక వాలంటీర్, అంటే వీళ్ళ గ్రామంలోనే వాలంటీర్గా పనిచేస్తున్న ఆవిడ దగ్గర, అన్నపూర్ణ అనే ఆవిడ దగ్గర బంగారం డబ్బు ఉందని పసికట్టి ఆమెని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు. ఏ విధంగా అంటే తను తినే ఆహారంలో సైనైడ్ అనేది కలిపారు వెంకటేశ్వరి ఇంకా రమణమ్మ. సో ఆ కలిపిన సైనైడ్ ఆహారం అనేది కెమికల్ రియాక్షన్ వల్ల అది ఎర్రగా మారింది. ఎర్రగా మారిన ఆహారాన్ని అన్నపూర్ణకి పెడితే తను తినదు. ఒకవేళ వీళ్ళు బలవంతంగా తినిపించినా కూడా ఎందుకు తినిపిస్తున్నారని ఒక అనుమానం వస్తుంది. కాబట్టి ఆ రమణమ్మను వెంకటేశ్వరి అది ముందుగానే గ్రహించి ఆ ఆహారాన్ని తనకు పెట్టకుండా ఇక్కడ నుంచి తప్పించుకున్నారు. సో ఆ విధంగా ఫస్ట్ వాళ్ళు 2022లో డిసెంబర్లో వాళ్ళు చేద్దామనుకున్న మర్డర్ కూడా అది విఫలమైంది. అదేవిధంగా ఇప్పుడు రెండోది ఏంటిదని అంటే తెనాలికి చెందిన వరలమది అనే ఒక మహిళ తన కూతురు పెళ్లి కోసం అని చెప్పి బంగారు ఆభరణాలను చేయించి పెట్టుకుంది ఇంట్లో. సో అది తెలుసుకున్న ఈ తల్లి కూతుర్లు తనతో స్నేహం చేసుకొని తనని కూడా ఎట్లాగైనా చంపేసి ఆ బంగారాన్ని వాళ్ళు తీసుకోవాలని ఒక దురుద్దేశంతో తనకి ముందుగానే ప్లాన్ వేసుకున్నట్టు ఊరు చివరన ఒక థమ్స్అప్ బాటిల్లో సైనైడ్ కలిపి అది ముందుగానే అక్కడ పెట్టేశారు. తర్వాత ఈ వరల మధ్య దగ్గరికి వచ్చి తనతో పాటు బయటికి తీసుకెళ్లారు, ఊరు చివరికి తీసుకెళ్లారు. ఆ సమయంలో వరల మధ్య ఒక భర్త కాల్ చేయడం వల్ల ఎక్కడున్నావని అడిగితే నేను రమణమ్మ ఇంకా వెంకటేశ్వరి తోటి నేను ఇలా ఊరు చివరికి వచ్చాను అని చెప్పడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఒకవేళ చంపినా కూడా అంటే తెల్లారితే వరల మధ్య చనిపోతే అనుమానం. ఎందుకంటే చివరిగా మాట్లాడినప్పుడు వరల మరిది వాళ్ళ భర్తకి చెప్పింది ఏంటిదంటే రమణమ్మ ఇంకా వెంకటేశ్వరి తోటి నేను ఊరు చివరికి వచ్చాను, మేము మాట్లాడుకుంటూ అని చెప్పేసింది. ఒకవేళ తనకి ఏం జరిగినా కూడా వీళ్ళిద్దరిపైన డౌట్ వస్తుంది అన్న ఒక ఆలోచనతోటి ఆ మర్డర్ అనేది కూడా విఫలమైంది. అదేవిధంగా మూడోది చూసుకున్నట్టయితే ఇదే తెనాలికి చెందిన షేక్ మీరాబీ, ఆమె దగ్గర కూడా బంగారం ఉంది, అది కూడా కాజేయాలన్న ఒక ఉద్దేశంతో ఆమెకి టీలో సైనైడ్ కలిపి ఇచ్చారు. సో ఆమె కుటుంబ సభ్యులు అదే టైంలో కుటుంబ సభ్యులు ఇంటికి రావడం వల్ల ఆమె టీ అనేది తాగకుండా అక్కడ పెట్టడం వల్ల ఆమె చావు నుంచి తప్పించుకుంది. సో అంటే ఇప్పుడు ఇటు మనం చూసుకున్నట్టయితే వరలమ్మది వాళ్ళ భర్త ద్వారా కానీ, ఇటు అన్నపూర్ణ వాళ్ళ ఆహారం ఎర్రగా అవ్వడం కానీ, ఇటు షేక్ మీరాబీ అనే అమ్మ ఆవిడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం వల్ల కానీ వీళ్ళు ముగ్గురు చావు నుంచి తప్పించుకున్నారు. లేదంటే ఇప్పుడు మనం చూసుకున్న 4 కేసులతో పాటు ఈ ముగ్గురు కూడా మరణించారనే మనం ఇప్పుడు వార్త చెప్పుకోవాల్సి వచ్చేది. అశోక్, థ్యాంక్ యూ శ్రావణి, మీరు లైన్లో ఉండండి. ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు గెస్టులు జాయిన్ అవుతున్నారు. అసలు సైనైడ్తో ప్రాణాన్ని ఎలా తీయచ్చు, సైనైడ్ని అసలు ఏ పర్పస్ కింద వినియోగిస్తారు, సైనైడ్ని జస్ట్ టచ్ చేయగానే, లేకపోతే కర్రీలో కలపగానే, థమ్స్అప్లో కలపగానే, లిక్కర్లో కలపగానే ఏ విధంగా ప్రాణాలు పోతూ ఉన్నాయి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన కెమిస్ట్రీ ఎక్స్పర్ట్ కోయ వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అట్లాగే డాక్టర్ ప్రభు, ప్రసిద్ధ డాక్టర్, ఆయన మనకు ప్రస్తుతం జనరల్ ఫిజిషియన్ సీనియర్ డాక్టర్ ప్రభు గారు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి వెంకటేశ్వరరావు గారు అండ్ ప్రభు గారు, మీకు ఇప్పటిదాకా ఈ స్టోరీ అంతా చూస్తుంటారు, మిమ్మల్ని లైన్లో నుంచోబెట్టి మీకు స్టోరీ అంతా చూపించాము. ఏ విధంగా ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి 4గురిని మర్డర్ చేశారు, ఇంకో ముగ్గురిని మర్డర్ చేయడానికి ట్రై చేసి కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయ్యారు, మీకు స్టోరీ అంతా కూడా అర్థమై ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వెంకటేశ్వరరావు దగ్గరికి వెళ్తాం. వెంకటేశ్వరరావు, అసలు సైనైడ్ అనేది ఏ పర్పస్ కోసం తయారు చేశారు, అసలు ఎందుకు ప్రాణాలు పోతాయి అది తీసుకుంటే? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ సైనైడ్ అనేది
మనకు అనేక రూపాల్లో దొరుకుతుంది. హైడ్రోజన్ సయనైడ్, పొటాషియం సయనైడ్, సోడియం సయనైడ్, ఇట్లా రకరకాల కాంపౌండ్స్ రూపంలో, సంయోగ పదార్థాల రూపంలో దొరుకుతుంది. ఇది ముఖ్యంగా పొటాషియం సయనైడ్ చాలా భయంకరమైనటువంటి విష పదార్థం అనేది ముందుగానే గుర్తించారు. ఈ సయనైడ్లు ఎక్కువగా ఎక్కడ వాడతారు అంటే సిల్వర్, గోల్డ్ లాంటి లోహాలని ఐదర్ ప్రకృతి నుంచి తీయటానికి కానీ, లేకపోతే ఈ గోల్డ్ స్మిత్ల దగ్గర వాటిని పరిశుద్ధం చేయటానికి కానీ వాడుతూ ఉంటారు. ఈ సయనైడ్ మెటల్స్తో జనరల్గా కాంప్లెక్స్ ఏర్పరుస్తుంది, అంటే ఒక రకమైన క్లిష్ట సంయోగ పదార్థాలని ఏర్పరుస్తుంది. అందుకని ఈ సైనైడ్ గ్రూప్ యొక్క ఇంపార్టెన్స్ ఉన్నది. ఇక్కడ మన బాడీకి సంబంధించి, శరీరానికి సంబంధించి ఏమవుతుంది అంటే, ఒక సయనైడ్ అయితే ఎప్పుడైతే మనం పాయిజన్ తీసుకున్నామో మైటోకాండ్రియా ఎంజైమ్కి సంబంధించినటువంటి సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్ని ఇది ప్రభావితం చేస్తుంది. ఈ సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్ నిజానికి సెల్స్, కణాలు, జీవ కణాలు ఆక్సిజన్ని తీసుకునే ప్రక్రియలో, రెస్పిరేషన్ ప్రాసెస్లో, శ్వాసక్రియ విధానంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాంటి దాని మీద ఈ సయనైడ్ గ్రూపులు ఆక్రమణ చేస్తాయి. ఎప్పుడైతే సయనైడ్ గ్రూప్ ఆక్రమణ చేస్తుందో ఆటోమేటిక్గా అక్కడ ఆక్సిజన్ క్యారియర్గా అది పనిచేయదు. ఆక్సిజన్ క్యారియర్గా పనిచేయకపోయేసరికి సెల్స్కి ఆక్సిజన్ అందదు. అంటే సెల్స్ యొక్క రెస్పిరేషన్ అనండి, శ్వాసక్రియ అనండి, అది ఆగిపోతుంది. ఈ ఆగిపోవటం మూలాన ఆటోమేటిక్గా మన శ్వాసక్రియ ఎప్పుడైతే బంద్ అయిపోతుందో మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది దాదాపు మనం తీసుకున్న డోసేజ్ని బట్టి, ఆ పాయిజన్ ఇచ్చిన డోసేజ్ని బట్టి, ఆ విష పదార్థం సైనైడ్ని ఇచ్చిన డోసేజ్ని బట్టి ఒక కొన్ని నిమిషాల నుంచి అరగంట లోపు మనిషి చనిపోతాడు. దీనికి ముఖ్య కారణం శ్వాస ప్రక్రియ ఆగిపోవడం. ఇది సైనైడ్ వలన కలిగేటటువంటి ఇబ్బంది. ఈ రియాక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ చర్య అనేది, ఈ రసాయన చర్య అనేది చాలా ఫాస్ట్గా జరగటం మూలాన దాని ఎఫెక్ట్ చాలా క్విక్గా ఉంటుంది. అందుకే సైన్స్లో ఒక ఫన్నీ విషయం కూడా చెప్తూ ఉంటారు, ఈ సయనైడ్ రుచి ఎవరు కనిపెట్టలేకపోయారు అని. నిజానికి ఇది కూడా ఎంపీ ప్రసాద్ అనే ఆయన ఒక గోల్డ్ స్మిత్, కంసాలి, ఆయన బంగారంతో పనిచేస్తాడు కాబట్టి ఆ బంగారానికి సంబంధించి ఎప్పుడు కూడా వీళ్ళకి సైనైడ్, పొటాషియం సైనైడ్ అందుబాటులో ఉంటుంది. ఆయన దీని గురించి విని, బేసిక్గా పెద్ద శాస్త్రజ్ఞుడు కూడా ఏం కాదు, విని దీని రుచి ఎట్లా ఉందో పబ్లిక్కి చెప్దాము అని ఆయన దాన్ని టేస్ట్ చేశాడు. చేసినప్పుడు ఆయన 3 వాక్యాలు రాయగలిగాడు. డాక్టర్ గారు, నేను పొటాషియం సైనైడ్ తీసుకున్నాను, నేను పొటాషియం సైనైడ్ని తీసుకున్నాను అని మాత్రం రాయగలిగాడు. కానీ అతన్ని ఏ డాక్టర్ కూడా సేవ్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ సైనైడ్ రియాక్షన్ చాలా వేగంగా జరిగి అతను చనిపోయాడు. ఇట్లా అనేక విధాలుగా ఎంతోమంది దాని రుచి చూడటానికి ప్రయత్నం చేశారని చెప్తారు, కానీ ఎక్కువగా కాక్ అండ్ బుల్ స్టోరీస్ అవి. కానీ సయనైడ్ రెస్పిరేషన్లో ప్రభావం చేసి మనిషిని చంపుతుంది. అందుకే పొటాషియం సైనైడ్ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండదు. మనం కేరళ, ఈ ఆంధ్రప్రదేశ్ మర్డర్లు చూసిన తర్వాత ఈ సయనైడ్తో మర్డర్లు చేయడానికి పూనుకోవడం అంటే దాని గురించి ఏమీ తెలియని వాళ్ళే ఎక్కువ మంది దానితో ఈ ప్రయోగాలు చేశారు. వాళ్ళంతా కూడా చదువు పరంగా
పెద్ద ఉన్నతమైన చదువులు చదివారని నేను అనుకోను. వాళ్ళంతా కూడా సామాన్య మానవులు. కాకపోతే ఆ పదార్థం ఇట్లా చంపుతుంది అనే విషయాన్ని మాత్రం తెలుసుకున్నారని మాత్రమే మనం గ్రహించాలి. ఎస్ సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్రభు గారి దగ్గరికి వెళ్దాం. ప్రభు గారు, రైట్ సార్. మీకు బేసిక్గా సైకాలజీ గురించి కూడా ఐడియా ఉంది. ఒక తెనాలి లాంటి చోట ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా, కనీసం అమ్మాయి ఆ కెమికల్ దానికి సంబంధించిన దాని రిలేటెడ్ స్టూడెంట్ కూడా కాదు, ఆవిడ సిఏ డిస్కంటిన్యూ చేసిందంట. సిఏ డిస్కంటిన్యూ చేసిన అమ్మాయి ఈ రకంగా సైనైడ్తో మర్డర్లు చేయొచ్చన్న ఆలోచన రావటం, తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఇంతమందిని చంపటం, ఎలా ఎలా చూస్తారు దీన్ని మీరు? ఇప్పుడు మీరు గమనిస్తే అండి, ఇది మనకి కొత్త ఏం కాదు సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది వరకు మనం ఓ ప్రోగ్రామ్ కూడా చేసాము. యాపిల్లోని విత్తనాలతోటి సైనైడ్ తయారు చేయొచ్చు. యాపిల్స్ లోని విత్తనాలతో సైనైడ్ తయారు చేయొచ్చు. అలాంటి సైనైడ్స్ మనకి ఎలా అవైలబిలిటీ జరుగుతాయి అనే విషయాన్ని మనకి ఈ రోజుల్లో అయితే పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మీరు గమనిస్తే ఈ రోజు ఏది తయారు చేయాలన్నా యూట్యూబ్ లో చూస్తే అన్నీ తెలిసిపోతాయి. సైనైడ్ ఈ పెయింటింగ్స్, వాల్ పోస్టర్స్, తర్వాత రకరకాల ప్రదేశాల్లో ఇది దొరుకుతుంది. గోల్డ్ దగ్గర అనేక ప్రదేశాల్లో సైనైడ్ దొరుకుతుంది. ఈ సైనైడ్ ని విపత్తు సందర్భాల్లో మనం సినిమాలో చూస్తే సైనైడ్ గా నోట్లో పెట్టుకుని చచ్చిపోతా ఉంటారు సినిమా పక్కీలు. ఈ గూఢాచారులు వీళ్ళందరూ కూడా అవసరం వచ్చినప్పుడు దేశం కోసం ప్రాణం అర్పించాల్సినప్పుడు గమనం చచ్చిపోతుంటారు నోట్లో పెట్టుకొని. అయితే ఈ రోజు యూత్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, చాలా వరకు ఈజీ మనకి అలవాటు పడినటువంటి ప్రపంచం. ఎంత తేలికగా మనం డబ్బులు సంపాదించగలుగుతాం, అది ఏ తప్పన్నా కావచ్చు. డ్రగ్స్ సరఫరా దగ్గర మొదలుపెట్టి ఏ పనైనా చేసి ఈజీగా లగ్జూరియస్ గా జీవితాన్ని జీవించాలి. డబ్బులు ఎలా సంపాదించాలి, ఈజీగా కూర్చుని దగ్గర డబ్బులు ఎలా సంపాదించాలి, తేలిక డబ్బులు ఎలా సంపాదించాలి. అది ఏమన్నా కావచ్చు, ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ అయినా కావచ్చు. మనం చూస్తున్నాం డ్రగ్ పెట్రోల్స్ చూస్తున్నాం, డ్రగ్ ట్రాన్స్ఫర్స్ చూస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ చూస్తున్నాం. అట్లాగే ఇలాంటి సైనైడ్ ని ఇప్పుడు మనం ఈ కథ నాకు ఏం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఎలా చేయాలో కూడా అలాంటివన్నీ మనకు ఉన్నటువంటి మీడియా మాధ్యమాలు ఈరోజు డ్రగ్ తయారు చేయడం కానివ్వండి, డ్రగ్స్ ఇవ్వడం కానివ్వండి, సైనైడ్ లాంటి పదార్థాలు తయారు చేయడం కానివ్వండి, వాటిని అమ్మకం కానివ్వండి, వాటిని తీసుకెళ్లి ఏ విధంగా చంపాలో కూడా మనకి వెబ్ సిరీస్ లాంటివన్నీ చూస్తూ ఉంటే రకరకాల సిరీస్లు మనకి తక్కువ ఖర్చులో, తక్కువ కాస్ట్ లో టీవీలోకి లభ్యమవుతున్నాయి. వాటి మీద ఎటువంటి సెన్సార్ లేదు. అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ అండి వాటి మీద. ఇలాగా విచ్చలవిడిగా ఉన్నటువంటి వ్యవస్థలో క్రిమినల్ మెంటాలిటీ రావడం పెద్ద కష్టం కాదు. డబ్బు కోసం ఎంత పని చేయడానికైనా ఈరోజు వెనకాడిన ప్రజలు ఎక్కువైపోయారు. అది ఏ రంగం అన్నా తీసుకోండి మీరు. అనేక రంగాల్లో మనం ప్రజలను చూస్తూ ఉంటే డబ్బు కోసం ఎటువంటి పాడు పని చేయడానికి కూడా వెనుకాడని ప్రజలు తయారయ్యారు. అటువంటి క్రిమినల్ మెంటాలిటీస్ ప్రజల్లోకి చేరుకున్నాయి. అయితే ఈ సైనైడ్ లాంటి పదార్థాలు చాలా విషపూరితమైనటువంటి పదార్థాలు. ఇవి మంటల్లో నుంచి లేదు గ్యాస్ లీక్ అయిన దగ్గర నుంచి ఎక్కువ వాటిలోంచి మీకు కొన్ని సందర్భాల్లో భూమి లోపల గ్రనైడ్లు పేల్చినప్పుడు కూడా ఇటువంటి సైనైడ్ లాంటి పదార్థాలు గ్యాస్ లో వెలువడే అవకాశం ఉంటుంది. అనేక రకమైనటువంటి ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, అనేకమైన వాటిలో కూడా ఈ సైనైడ్స్ ఉంటాయి. అయితే ఈ సైనైడ్ ని శరీరంలోకి ఎంటర్ అవ్వగానే, సైనైడ్ ఎప్పుడైతే శరీరంలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు ఆక్సిజన్ సపరేట్ అయిపోతుంది రక్తంలోంచి. ఆక్సీ హీమోగ్లోబిన్ బ్రేక్ అయిపోద్ది బాండ్. ఆక్సీ హీమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల కార్బాక్సీ హీమోగ్లోబిన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ రెండు శరీరానికి చేటు కార్బన్, ఇవి చేరడం స్టార్ట్ అవుద్ది. సైనోకార్బోమోనాక్సైడ్ తయారవుతాయి శరీరంలో. ఎప్పుడైతే ఇవి శరీరంలో తయారవుతాయో ఏటీపీ ఫంక్షన్, మైటోకాండ్రియా చేసే ప్రతి శరీరంలో ప్రతి కణంలో మైటోకాండ్రియా ఉంటుంది. ఇది పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటాం మైటోకాండ్రియాని. ఎప్పుడైతే ఈ మైటోకాండ్రియా డ్యామేజ్ అవుద్దో, ఏటీపీ తయారవడం, ఏరోబిక్ సైకిల్ జరుగుతుంటుంది. జనరల్ గా బాడీలో ఏరోబిక్ సైకిల్ జరుగుతూ ఉంటది. గ్లైకోలసిస్ పాత్వే ఉంటది. ఈ ప్రక్రియలు డ్యామేజ్ అయిపోయి, న్యాచురల్ గా మన శరీరంలో జరిగే ప్రక్రియలు డ్యామేజ్ అయిపోయి ఈ సైనైడ్ ఎంటర్ అవడం వల్ల, ఈ బాండ్ బ్రేక్ అయిపోవడం వల్ల ఆక్సిజన్ మొత్తం బయటికి వెళ్ళిపోయి, ఆక్సిజన్ లేకుండా శరీరంలో ఈ సైనైడ్ తో కూడుకున్నటువంటి ఆక్సిజన్
హీమోగ్లోబిన్ తయారయ్యి సైనో హీమోగ్లోబిన్ గా మారి ఇది శరీరం మొత్తం కూడా ఆక్సిజన్ లేకుండా చేసి మన చేతులు ఫింగర్స్ మీరు గమనిస్తే వాళ్ళకి బ్లూ కలర్ లో మారిపోతాయి, కళ్ళు బ్లూ కలర్ లో మారిపోతాయి, కాళ్ళు బ్లూ కలర్ లో మారిపోతాయి, శరీరం బ్లూ కలర్ లో మారిపోతా ఉంటది. సో ఆక్సిజన్ ఆస్ఫిక్సియేషన్ అంటే ఊపిరి లేకుండా అయిపోవడం, గొంతుకి గుడ్డ గట్టిగా లాగితే చచ్చిపోయే విధంగా ఊరేసుకుంటే ఎలా చచ్చిపోతారో ఆ విధంగా వీళ్ళు గాలి లేక కొట్టుకొని చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక భయంకరమైన మరణంగా పరిగణించవచ్చు. ఒక మరణం చాలా బాధాకరంగా ఆక్సిజన్ అందక ఆక్సిజన్ కోసం తాపత్రయపడతా ఆక్సిజన్ ఎత్తుక్కుంటా శరీరం ఆక్సిజన్ గాలి పీల్చుకుంటా ఆక్సిజన్ ఎప్పుడైతే అందదో మొత్తం బాడీ అంతా చోకింగ్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. చోకింగ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయి ఒక భయంకరమైన మరణంలోకి వెళ్ళిపోతారు. సో ఈ ప్రజలలో అంటే అట్లాగే సార్ ప్రభు గారు, అంటే చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు జస్ట్ సైనైడ్ నాలుగుని టచ్ అవగానే ప్రాణాలు పోతాయని. అంటే మీరు చెప్తున్న ప్రాసెస్ కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది కదా, ఆక్సిజన్ అంతగా గిరగిలా కొట్టుకుని చచ్చిపోయే పరిస్థితి. సినిమాలు కాబట్టి అలా చూపిస్తారు సార్. ఓకే, ఈ ఆక్సిజన్ అందని ప్రక్రియ అంతా జరుగుతుంది జనరల్ గా. ఓకే, ఈ ప్రక్రియ అంతా జరిగిన తర్వాతే పేషెంట్ చనిపోతాడు. ఓకే. పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలుతుందా సార్? ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది సైనైడ్ వల్ల చనిపోయారు అన్న విషయం తేలుతుందా? అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేయాలి. సైనైడ్ పరీక్షలు ప్రత్యేకంగా ఉంటాయి. శరీరంలో ఎంత లెవెల్లో ఉంది, 2 గ్రామ్స్ 2 మిలీగ్రామ్స్ 3 మిలీగ్రామ్స్, జనరల్ గా 1-2 మిలీగ్రామ్స్ లో ప్రాబ్లం అండి, భారీ ప్రాబ్లం ఉండదు. దీనికి మిథైల్ కొబాలమిన్ ఇంజెక్షన్స్ హై రేంజ్ లో ఇస్తే తగ్గే అవకాశం ఉంటుంది. యాంటీడోట్ గా వాడుతాం దాన్ని మిథైల్ కొబాలమిన్ ఇంజెక్షన్స్ ని. కంప్లీట్ ఫుల్ ఆక్సిజన్ O3 అండ్ O2 సపోర్ట్ ఫుల్ గా ఇచ్చి పేషెంట్ ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. అయితే అది ఎంత డోస్ ఆఫ్ సైనైడ్ ఇచ్చామనే మీద ఆధారపడుతుంది. 1-2 వరకు పర్లేదు, 3 నుంచి ఆ పై నుంచి ఎంజీల నుంచి మాత్రం పేషెంట్ బతకడు, త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు 1-3 ఎంజీ అంటే 3 ఎంజీ అంటే వీళ్ళు చాలా మంచి మోతాదులోనే కలుపుతున్నారు. ఆహారంలో కానివ్వండి, లేదు డ్రింక్స్ లో కానివ్వండి, ఎక్కడైనా సరే కొంచెం గట్టి మోతాదులోనే కలుపుతున్నారు, తక్కువ మోతాదు కాదు. వీళ్ళు కలిపే 3 ఎంజీ కంటే పైన కలుపుతున్నారు. ఇది ఈజీగా బ్లడ్ లో ట్రేస్ అవుతుందండి. బ్లడ్ లో పరీక్షల ద్వారా సైనైడ్ ని మనం కనిపెట్టవచ్చు. ఈ మెటల్ టెస్టుల్లో ఈ సైనైడ్ టెస్ట్ ప్రత్యేకించి మనం సైనైడ్ టెస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు హీమోగ్లోబిన్ కావాలంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎలా చేయాలో అలాగే సైనైడ్ పరీక్ష చేస్తే సైనైడ్ పరీక్ష మిథైల్ ప్రొసైడ్ టెస్ట్ అంటారు, మిథైల్ నైట్రిక్ ప్రొసైడ్ టెస్ట్ అంటారు. ఆ నైట్రో ప్రొసైడ్ టెస్ట్ చేస్తే మనకి ఈ సైనైడ్ పరీక్ష తెలుస్తుంది. ఎస్ సార్. ఒక్కసారి సార్ ప్రభు గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఒకసారి వెంకటేశ్వరరావు ఇప్పుడు ఈ మర్డర్ చేసిన వాటిలో ఒక కేసులో ఒక పెద్ద ఆవిడికి అన్నంలో సైనైడ్ కలిపారండి. కలిపితే సంథింగ్ కెమికల్ రియాక్షన్ ఏదో జరిగి మొత్తం రెడ్ కలర్లోకి వచ్చిందంట. రెడ్ కలర్లోకి వస్తే ఆవిడ తిన్నది కదా, అనుమానం వచ్చి ఇదేంటి రెడ్ కలర్లో ఉందని అడుగుతుందన్న భయంతో దాన్ని బయట పారేసి ఆవిడ చంపకుండా వదిలేశారు. అదృష్టవశాత్తు ఆ కలర్ చేంజ్ అవ్వటం వల్ల ఆవిడ బతికిపోయింది. ఎందుకు జరిగింది సార్ అదంతా? దీనికి సంబంధించి ఇప్పుడు ఆమె ఆ పెట్టదలుచుకున్న అన్నానికి సంబంధించి ఎలాంటి కెమికల్స్ వాడిందో దానిలో కూడా ఈ మసాలాలు అవి వాడతారు కదండి, అలాంటివి ఏమి వాడింది? లిట్మస్కి సంబంధించినవి ఏమన్నా వాడిందా? లిట్మస్కి సంబంధించినవి వాడినట్లయితే ఆటోమేటిక్గా అది ఇండికేటర్గా పనిచేస్తూ అన్నం యొక్క రంగు కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మిక్స్ చేసినటువంటి ఇతర మసాలాలు అలాంటి వాటి మీద ఆధారపడి ఈ ఎరుపు రంగుకి వచ్చే అవకాశం. ఇప్పుడు ఒకరికేమో లిక్కర్లో సైనైడ్ కలిపించారండి, ఒకరికి టీలో సైనైడ్ కలిపించారు, ఇంకొకరికేమో బ్రీజర్ వాళ్ళు తాగుతున్న బ్రీజర్ ఉంటుంది కదా, బ్రీజర్లో కలిపించారు, ఇంకొకరికి థమ్స్అప్లో కలిపించారు. ఇలా కలిపించినప్పుడు థమ్స్అప్ టేస్ట్ స్వీట్గానే ఉంటుంది మనకు తెలుసు, లిక్కర్ టేస్టు వేరే రకంగా ఉంటుంది. ఈ సైనైడ్ కలిపినప్పుడు వాటి టేస్ట్ ఏమైనా మారుతుందా? ఇంతవరకు అదే సైనైడ్ జనరల్గా పొటాషియం సైనైడ్ కానీ సోడియం సైనైడ్ కానీ ఇవన్నీ కూడా నార్మల్ సాల్ట్సే కాబట్టి అందులో పెద్ద ఎసిడిటీ బేసిటీ అనే తేడాలు లేకుండా పులుపులు తీపి కానీ ఇలాంటి తన లక్షణాలు కూడా పెద్దగా ఉండే అవకాశం లేదు. కేవలం సామాన్యమైనటువంటి లవణమే కాబట్టి వాటి వలన ప్రత్యేకమైన రుచి వచ్చి దీన్ని ఆపేయచ్చు అనే భయం కూడా వీళ్ళు పడాల్సిన అవసరం లేదు. కారణం సింపుల్ సోడియం క్లోరైడ్ లాగానే సోడియం సైనైడ్, పొటాషియం సైనైడ్ ఇట్లా సాల్యుబుల్ అయిపోతాయి, కరిగిపోతాయి. కాబట్టి ఏ ద్రవంలో ఇచ్చినప్పటికీ కూడా దాన్ని గుర్తించడం కష్టం. అసలు సైనైడ్ పాయిజన్నే
మనం ప్రత్యేకంగా చూడగలము ఫుడ్లో కలిపినప్పుడు కానీ ఇంకో దానిలో కలిపినప్పుడు కానీ అనుకోవడమే పొరపాటు. ఎందుకంటే అది అంత తేలిగ్గా కనపడదు, కంటికి నేకెడ్ ఐకి అస్సలు తెలియదు. అంటే వీళ్ళు వాడిన సైనైడ్ మీరు చెప్తున్నట్టుగా బంగారం షాపులోంచి తీసుకొచ్చింది ఏంటంటండి. ఎందుకంటే తెనాలిలో ఉన్న ఒక బంగారం షాపులో ఆభరణాలు తయారు చేసే వ్యక్తితో పరిచయం పెంచుకుని అతని దగ్గర నుంచి సైనైడ్ తెచ్చినట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏ రకమైన సైనైడ్ వినియోగించి ఉండొచ్చండి? జనరల్గా పొటాషియం సైనైడ్ ఉంటుందండి వాళ్ళ దగ్గర. ఎందుకంటే పొటాషియం సైనైడ్ సొల్యూషన్లోనే వీళ్ళు గోల్డ్ను కరిగించి జనరల్గా పాత గోల్డ్ని కొత్త గోల్డ్గా చేసేటప్పుడు కాపర్ కాంపోనెంట్ పెంచడం తగ్గించడం ఇలాంటి అవకాశాలు ఉంటాయి. ఇతర కాంపోనెంట్స్ని తీయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ మనం వాడే రెగ్యులర్ గోల్డ్ ఓన్లీ అన్ ఎలాయ్ కాబట్టి అలాంటి సమయంలో సైనైడ్ ద్రావణంలోనే దీన్ని కరిగించగలుగుతారు. అందుకని వాళ్ళు గోల్డ్ దీన్ని ఎక్కువగా వాడతారు. బంగారం షాప్ వాళ్ళు టచ్ చేస్తారు కదా సార్, వాళ్ళ చేతిని టచ్ చేసినప్పుడు ఏం కాదా? వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. లెక్క ప్రకారం రఫ్గా హ్యాండిల్ చేసినప్పటికీ కూడా ఇది సాల్ట్ కాబట్టి ఏదో ఇన్హేల్ అవ్వటం ఇలాంటిది ఏది ఉండదండి. అదే కొన్ని ఫ్యాక్టరీస్లో హైడ్రోజన్ సైనైడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఇంటర్మీడియట్గా. అలాంటి ఫ్యాక్టరీస్లో ఇది మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఇలాంటి వాటిలో అలాంటి ఫ్యాక్టరీల్లో మాత్రం డెఫినెట్గా హైడ్రోజన్ సైనైడ్ ఇన్హేల్ చేయబడుతుంది. అది స్లోగా కొన్నాళ్ళు ఒకే పొజిషన్లో పనిచేస్తుంటే ఈ వ్యక్తి సైనైడ్ ప్రాబ్లం అటాక్ అయ్యి అతను చనిపోయే అవకాశాలు కూడా మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో అక్కడ జాగ్రత్తలు తీసుకునే దగ్గర జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ప్రభు గారు, ఇవాళ వీళ్ళు చంపిన మర్డర్స్లో మొదటి మర్డర్ తీసుకుంటే వాళ్ళ అత్తగారిని చంపిందండి అమ్మాయి. వాళ్ళ అత్తగారిని కేవలం ఆస్తి కోసం చంపింది. అత్తగారికి ఆవిడకి లిక్కర్ తాగే అలవాటు ఉన్నట్టుంది. ఆవిడకి ఇచ్చిన లిక్కర్లో ఈ సైనైడ్ కలిపి అత్తగారి చేత తాగించి ఆవిడని చంపేసి నార్మల్ గుండెపోటు, ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి గుండెపోటుతో చచ్చిపోయింది అన్నట్టుగా ఆఖరికి తన భర్తకు కూడా అనుమానం రాకుండా మేనేజ్ చేసింది అమ్మాయి. జనరల్గా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ సైనైడ్ వాడకంలో సైనైడ్ వాడితే ఫస్ట్ గిడ్డినెస్, కోమా, అనీజీనెస్, బ్రెత్లెస్నెస్ అంటే ఇవన్నీ లక్షణాలు. సైనైడ్ వాడితే వచ్చే లక్షణాలు ఏంటంటే అనీజీగా ఉండటం, కళ్ళు తిరిగినట్టు అనిపించడం, మత్తుగా ఉండటం, బ్రెత్లెస్నెస్ గాలి పీల్చుకోలేకుండా ఉండడం, ఇవన్నీ కూడా లక్షణాలు. చివరికి ఏమవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఎప్పుడైతే సైనైడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆల్కహాల్లో సైనైడ్ కలుస్తుందో వాటి రియాక్షన్స్ వేగవంతంగా జరిగి గుండె మీద హార్ట్ అటాక్ వాళ్ళు చిత్రీకరించాల్సిన అవసరం లేదండి, అది హార్ట్ అటాక్ లాగే అవుతుంది, హార్ట్ అటాకే వస్తుంది. సైనైడ్ వల్ల ఆక్సిజన్ సరఫరా మొత్తం గుండెకి ఆగిపోయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆవిడకి మత్తులో ఈ హార్ట్ అటాక్ వచ్చి పోయే అవకాశం ఉంది. సో వాళ్ళు చిత్రీకరించాల్సిన అవసరం దాంట్లో పెద్ద కష్టమేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. మత్తు పదార్థాలలో ప్రాణాంతకమైనటువంటి ప్రాణానికి ముప్పైనటువంటి సైనైడ్ కలుపుతున్నారు. ఎప్పుడైతే ఈ సైనైడ్ కలుపుతారో వాళ్ళకి ఈ ఆక్సిజన్ అందకపోవడం, బ్రెత్లెస్నెస్ అవ్వడం, ఈ గాలి అందకపోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల కళ్ళు తిరగడం, కళ్ళు తిరిగిన తర్వాత బ్రెయిన్ కోమాలోకి వెళ్ళటమా లేదా హార్ట్ అటాక్ రావడమా, రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఆ పర్టికులర్ పర్సన్ చనిపోయేటువంటి అవకాశం ఇమ్మీడియట్ గా ఉంది. సో ఈ విధంగా దీని యాక్షన్ జరుగుతూ ఉంటది. ఈ సైనైడ్ తీసుకున్నప్పుడు రక్తంలో ఈ ఆక్సిజన్ శాతం పూర్తిగా తగ్గిపోవటం, ఆ బాండ్ బ్రేక్ చేయటం, ఆక్సి హిమోగ్లోబిన్ బాండ్ ని బ్రేక్ చేసేసి ఆక్సిజన్ హిమోగ్లోబిన్ కలిసే ప్రక్రియని ఆఫ్ చేసేసి సైనైడ్ కలిసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇది ఇందాక చెప్పేట్టుగా రకరకాల సాల్ట్స్, పొటాషియం సైనైడ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాల్ట్స్ రూపంలో అవైలబిలిటీ ఉండి వాళ్ళు చక్కని జాగ్రత్తలు తీసుకోవచ్చు, గ్లౌజెస్ ధరించుకోవచ్చు, అవి అంటకుండా కనపడని గ్లౌజెస్ కలుపుకొని జాగ్రత్తగా నీట్గా వాటిని కలిపేటప్పుడు జాగ్రత్తగా కలిపి వాళ్ళకి ఇచ్చేస్తే చనిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుంది, గ్యాస్ రూపంలో ఉంటుంది, ఇలా రకరకాల రూపాల్లో ఇది అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈజీగా వాళ్ళు కలపడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. సో కార్డియాక్ అరెస్ట్ ఈ సైనైడ్ తీసుకోవడం వల్ల ఈజీగా కార్డియాక్ అరెస్ట్ వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు.
యా, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది, చాలా ఉపయోగపడేది. సైనైడ్ అనేది ఇదిగో ఇందాక చూపించాను కదా, జస్ట్ ఇదే సాల్ట్ మాదిరిగానే ఉంది, సాల్ట్ మాదిరిగానే ఉంటుంది. సో ఇది జస్ట్ టచ్ చేయగానే చనిపోతారు జనాలు అనుకున్న సినిమాల్లో చూసి. ప్రభు గారు చెప్తున్న దాని ప్రకారం లోపల బాడీలోకి, అంటే అది లిక్కర్ ద్వారా కావచ్చు, టీ ద్వారా కావచ్చు, వాటర్ ద్వారా కావచ్చు, ఫుడ్ ద్వారా కావచ్చు, లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏం జరుగుతుంది, ఆక్సిజన్ అందకుండా ఆక్సిజన్ మొత్తాన్ని కూడా బయటికి పంపించేసి హిమోగ్లోబిన్లో వచ్చే మార్పులు, వాటి వల్ల హార్ట్ స్ట్రోక్ మాదిరిగా గుండెపోటు రావటం, దాంతో ప్రాణాలు కోల్పోవటం. ఒకవేళ సైనైడ్ ఇచ్చి చంపినా కూడా అది దీనివల్లే చంపేశారు అనేది ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు. ప్రభు గారు చెప్తున్న మాటల ప్రకారం అది హార్ట్ స్ట్రోక్ అనే అనుకుంటారు అందరూ. అందువల్లే పోస్ట్ మార్టం కూడా పంపించే అవకాశం ఉండదు, సహజ మరణం కాబట్టి. అనుమానం అని ఎవరైనా అనుమానాన్ని రైజ్ చేస్తే ఈ సైనైడ్ టెస్ట్ చేస్తేనే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఈ సైనైడ్ వల్ల వీళ్ళు చనిపోయారన్న విషయం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదే క్రమంలో కాంబోడియా వెళ్ళిన ఆ అమ్మాయి వెంకటేశ్వరి కాంబోడియా వెళ్ళి ఈ సైనైడ్ ఎలా పనిచేస్తుంది, సైనైడ్ బాడీలోకి పంపించిన తర్వాత ఏ మార్పులు వస్తాయి, ఎంతసేపట్లో మనిషి ప్రాణం పోతుంది, పోయిన తర్వాత దాన్ని గుండెపోటు కింద ఎలా క్రియేట్ చేయొచ్చు, అంటే మన మీదకి అనుమానం రాకుండా, పోలీసులకి ఏమాత్రం అనుమానం తట్టకుండా, పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తెలియకుండా ఉంటుంది. సో కేసు నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అని ఆవిడ ట్రైనింగ్ తీసుకుని వచ్చింది. మొట్టమొదటి ప్రయోగం తన సొంత అత్తగారి మీద చేసింది ఆవిడ. ఇప్పుడు వెనక్కి కనిపిస్తున్న వెంకటేశ్వరి తన అత్తగారు, అంటే తన భర్త అమ్మగారి మీదే ఈ ట్రైల్ వేసింది. ఎందుకు అంటే అత్తగారి దగ్గర బంగారం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఇల్లు ఉంది. సో ఆవిడ చచ్చిపోతే తప్ప ఆస్తి మనకు రాదు కాబట్టి ఆవిడికి సైనైడ్ ఇచ్చి లేపేద్దామని ఆవిడ తాగే లిక్కర్ అలవాటు చేశారా లేకపోతే అలవాటు ఉందో లేదో తెలియదు, కానీ ఆవిడికి లిక్కర్లో సైనైడ్ కలిపి ఆవిడని లేపేసింది. గుండెపోటు అనుకున్నారు, భర్త కూడా గుండెపోటు అనుకున్నారు. అంత్యక్రియలకి ఈవిడ అటెండ్ అయింది. ఆటోమేటిక్గా ఆవిడ చచ్చిపోయిన వెంటనే బహుశా మామగారు లేనట్టున్నారు. సో ఇల్లు, ఆస్తి, బంగారం, డబ్బు అంతా ఆవిడకి వచ్చేసింది. ఇది అత్తగారి మీద చేసిన ప్రయోగం సక్సెస్ అవడంతో ఇంటి పక్కన ఉన్న ఇంకొక ఆవిడ మీద వీళ్ళిద్దరూ కలిసి, తల్లి కూతుళ్ళు కలిసి ప్రయోగం చేశారు. ఆవిడని చంపేశారు. ఆవిడకి ఇవ్వాల్సిన 20,000 రూపాయల అప్పు, కేవలం ఆవిడకి ఇవ్వాల్సిన 20,000 రూపాయల అప్పు ఆవిడ చచ్చిపోతే తీర్చాల్సిన అవసరం లేదని ఆ విధంగా ప్లాన్ వేసి ఆవిడని చంపేసిన తర్వాత ఆవిడ దగ్గర ఉన్న బంగారం దోసుకున్నారు. ఆవిడ కుటుంబ సభ్యులు కూడా అనుమానం రాలా, ఏదో తింటే ఈ సైనైడ్ వల్ల చచ్చిపోయిందని. నార్మల్గా పెద్ద ఆవిడ కాబట్టి గుడ్డిపోటు అనుకున్నారు. ఆవిడ కథం అయిపోయింది. ఆ తర్వాత మోషే అనే ఆ వ్యక్తి తన పెళ్ళాన్ని రోజు తాగొచ్చి కొడుతూ ఉంటే ఆవిడ వీళ్ళతో మాటలు కలిపి నా మొగుడు రోజు సాగు కొడుతున్నాడు, నేను ఏదో రోజు చంపేస్తానన్న మాట అంది. అక్కడ వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ కుదిరింది. నీ మొగుడిని చంపేటానికి మేము కావాలంటే చేయూతను అందిస్తాం, సహాయం చేస్తాం, నువ్వు మాకేమిస్తావంటే వాడు చచ్చినాక వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుల్లో సగం నీకు సగం నాకు అని చెప్పింది ఆవిడ. సో ఆ వైఫ్ని సాయం తీసుకుని మోషే అనే వ్యక్తిని, అంటే అమ్మాయి వాళ్ళ భర్తని, ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి సైనైడ్ కలిపి లేపేశారు. ఆ తర్వాత ఇంకొక మహిళని, నాగూర్బీ అనే మహిళని బ్రీజర్లో, ఊరి చివరికి ఆవిడని ఆటోలో తీసుకెళ్ళి బ్రీజర్లో సైనైడ్ కలిపి ఆవిడని చంపేశారు. సో నాగూర్బీ మరణం తర్వాత అక్కడ చేబ్రోలు ఎస్ఐ మహేష్ కుమార్ అనుకుంటా బహుశా, ఆయనకు ఒక అనుమానం వచ్చింది, ఇది సహజ మరణం కాదు, ఊరి చివర చెట్ల పొదల్లో పడుంది, నిర్మానుష్యమైన ప్రదేశానికి వచ్చి ఆవిడ ఒక్కటి మాత్రమే మందెందుకు తాగుతుంది, ఆవిడతో పాటు ఇంకెవరైనా మందు తాగారా అనే కోణంలో ఆవిడ కాల్ డేటా బయటికి తీస్తే లాస్ట్ కాల్స్ ఈ తల్లి కూతుళ్ళు ఉన్నాయి, ఆటో డ్రైవర్ది ఉంది. సో ఆటో డ్రైవర్ని పిక్ చేస్తే ఈ తల్లి కూతుళ్ళు సమాచారం ఇచ్చాడు. వీళ్ళతో పాటు రజనీ అని ఇంకొక మహిళ ఇందులో యాడ్ అయింది. వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే ఈ తల్లి కూతుళ్ళు అసలు విషయం చెప్పారు. కేవలం నాగూర్బీని మేమే చంపేశాం, అది కూడా సైనైడ్తో చంపాం. ఎందుకు చంపామంటే ఆవిడ దగ్గర డబ్బు ఉంది, బంగారం ఉంది, అవి కాజేయటానికి ఆవిడికి బ్రీజర్లో బ్రీజర్లో సైనైడ్ కలిపి చంపేసి బాడీని అక్కడ పడేసి ఆవిడ దగ్గర ఉన్న బంగారం, డబ్బు దోసుకున్నాము. తర్వాత రెగ్యులర్గా సూసైడ్ అని అనుకున్నాం. ఎందుకంటే మేము ఇంతకుముందు ఆల్రెడీ ముగ్గురు చంపాము, మా అత్తగారితో సహా లేపేశాం మేము అని ఆవిడ చెప్పేటప్పుడు పోలీసులు కూడా బిత్తరపోయారు, షాక్కు గురయ్యారు. కేవలం ఈ చేబ్రోల్లో జరిగిన నాగూర్బీ మర్డర్ ఒక్కటే ట్రేస్ అవుట్ అయింది అనుకునే టైంలో ఈవిడిని కాదు, ఈవిడి కంటే ముందు ముగ్గురిని చంపేశాం, అందులో మా అత్తగారిని కూడా చంపేశామని ఆవిడ చెప్తుంటే పోలీసులు షాక్కు గురయ్యారు. బాబో ఇదేదో పెద్ద సంచలనంగా ఉందని ఎంక్వైరీ చేసి ఇంకా లోతుగా వెళ్తే ఇప్పటికీ నాగూర్బీతో కలిపి 4 లేపేశాం, ఇంకో 3 లేపేయడానికి ట్రై చేశాం, కానీ ఫెయిల్ అయింది కొన్ని కారణాల వల్ల. ఒక ఆవిడకేమో అన్నంలోనూ బిర్యానీలోనూ సైనైడ్ కలిపి పెడితే అది మొత్తం రెడ్డిష్ కలర్లోకి అయిపోయింది, కెమికల్ రియాక్షన్ జరిగి, దాంతో ఆవిడకి అనుమానం వస్తుందని అది పక్కన పడేసాం. అందువల్ల ఆవిడ బతికిపోయింది. ఆవిడ కూడా వాలంటీరే. ఈవిడ చంపాలనుకున్న ఇంకొక లేడీ కూడా తెనాల్లో వాలంటీరే. ఆవిడని చంపాలనుకునే టైంలో ఆ బిర్యానీ రెడ్ కలర్లోకి రావటం వల్ల ఆవిడ బతికిపోయింది. ఇంకొక ఆవిడకి థమ్సప్లో ఈ సైనైడ్ కలిపి ఇచ్చే క్రమంలో ఊరి చివరికి తీసుకెళ్ళి ఆమె భర్త కాల్ చేశాడు. ఆమె అదృష్టం ఏంటంటే ఆమె భర్త రూపంలో వచ్చింది. సో ఈ వార్త చూస్తే ఆవిడ కూడా ఆందోళన చెందుతుంది, షాక్కు గురవుతుంది. ఆవిడని ఊరి చివరికి తీసుకెళ్ళి ఆవిడకి థమ్సప్లో సైనైడ్ కలిపి ఆవిడ చేత తాగుతున్న టైంలో కరెక్ట్గా ఆవిడ భర్త ఫోన్ చేశాడు, ఎక్కడున్నామని.
ఊరి చివరి ఉన్నాను నేను, నాతో పాటు రమణమ్మను తర్వాత వెంకటేశ్వరి తల్లి కూతురు ఇద్దరు నన్ను ఊరి చివరి మాట్లాడదాం రమ్మని తీసుకొచ్చారు, వాళ్ళతో ఉన్నాను, కాసేపట్లో వచ్చేస్తానులే అని చెప్పింది. ఎప్పుడైతే భర్తకి నేను రమణమ్మ వెంకటేశ్వరితో కలిసి ఉన్నానన్న విషయం చెప్పిందో, సో రేపు ఒకవేళ ఈ అమ్మాయి చచ్చిపోతే ఈమె చనిపోతే ఆ భర్తకు అనుమానం వస్తుందిగా, లాస్ట్ నా భార్యను తీసుకుని వీళ్ళిద్దరేని. అందువల్ల ఆల్రెడీ మేము ఎవరితో ఉన్నాం ఎక్కడున్నామో చెప్పేసింది కాబట్టి ప్రస్తుతానికి ఈ మర్డర్ వాయిదా వేద్దామని ఆవిడకి ఇవ్వబోయిన కూల్ డ్రింక్ని తీసుకుని పక్కన పారేశారు. అనుమానం రాకుండా ఆవిడ జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ ఫోన్ కాల్ వల్ల, భర్త నుంచి వచ్చిన ఫోన్ కాల్ వల్ల ఆ మహిళ బతికిపోయింది. తర్వాత ఇంటెదురుగా ఉన్న ఇంకో ముసలావిడిని చంపేయడానికి ఇదే విధంగా టీలో సైనైడ్ కలిపారు. ఆ టీ తాగే సమయానికి ఆ ఇంట్లోకి వాళ్ళ ఆవిడ బంధువులు వచ్చారు. బంధువులు రావడంతో వీళ్ళు అప్రమత్తమై దొరికిపోతామని ఆ టీని పక్కన డ్రైనేజీలో పారబోసేశారు. అట్లా ఆవిడ ముసలావిడ బతికిపోయింది. సో నలుగురిని చంపేశాం, ఇంకో ముగ్గురిని చంపబోతే వేరు వేరు కారణాలతో వాళ్ళు బతుకుపోయారు. లేకపోతే కనుక టోటల్గా మా ఖాతాలో 7 మర్డర్స్ ఉండేవని ఈ తల్లి కూతుళ్ళు చెప్తూ ఉంటే పోలీసు విచారణలో పోలీసులు బెత్తరపోయారు. ఒక తెనాలి లాంటి చోట సైనైడ్ని ఉపయోగించి 4 మర్డర్లు చేసి ఇంకో 3-3 చంపడానికి ప్రయత్నాలు చేశారని కానీ ఆ విషయాన్ని ఎస్పీ సతీష్ గారికి చెప్పగానే ఆయన మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయం మొత్తాన్ని కూడా చెప్పారు. సో టోటల్గా అసలు సైనైడ్ వినియోగించి మర్డర్స్ చేయొచ్చు అన్న ఆలోచన ఆవిడకి రావటం, అది కూడా సీఏ డిస్కంటిన్యూ చేసిందంట. వాలంటీర్గా పనిచేసింది ఆవిడ. ఆ అమ్మాయి వెంకటేశ్వరి వాలంటీర్గా పనిచేసింది. వాలంటీర్గా పనిచేసిన ఆవిడకి ఈ విధంగా సైనైడ్తో మర్డర్స్ చేసి ఈజీ మనీ సంపాదించవచ్చు అన్న ఐడియా రావటం, కాంబోడియా దేశానికి వెళ్ళి మరీ ట్రైనింగ్ తీసుకొచ్చి ఈ విధంగా సైనైడ్ ఒక బంగారం షాప్తో పనిచేసే వ్యక్తితో పరిచయం పెంచుకుని అతని ద్వారా సైనైడ్ తెప్పించి ఈ విధంగా మర్డర్లు చేసి ఈ విధంగా డబ్బులు దోసుకునే ప్రయత్నం చేసి చివరికి దొరికిపోయింది. పాపం అయితే పడింది. ఇదొక షాక్కు గురి చేసే అంశం. మేము అందుకనే స్టార్టింగే చెప్పాం, గుండె వీక్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ స్టోరీ చూడొద్దు, భయపడతారు. ఈ తల్లి కూతుళ్ళని చూసి భయపడతారు. రేపు పొద్దున ఎవరైనా బిర్యానీ తెచ్చిచ్చినా భయపడతారు, బిర్యానీలో ఏమైనా సైనైడ్ ఉందేమని. ఎవరైనా థమ్స్అప్ తాగమని ఇచ్చినా భయపడతారు, అందులో ఏమైనా సైనైడ్ ఉందేమో. ఎవరైనా మందు తాగుదాం రమ్మని పిలిచినా భయపడతారు, అందులో ఏమైనా సైనైడ్ ఉందేమని. సో ఇంతటి దారుణమైన పరిణామాలు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో, అది కూడా తెనాలి లాంటి చోట జరిగాయి. సో ఇలాంటి వెంకటేశ్వర్లు, ఇలాంటి రమణమ్మలు మన ఇంటి పక్కన కూడా ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి, బీ కేర్ఫుల్. మీ అందరికీ అవేర్నెస్ కలిగించడం కోసమే ఇంతసేపు మేమంతా కూడా టెలికాస్ట్ చేసి డాక్టర్తో కూడా చెప్పించాం. ఇది టోటల్గా సైనైడ్ మర్డర్లకు సంబంధించిన సమాచారం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.